సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని న్యూ బోయిన్పల్లి వేదికగా అత్యంత ఘనంగా నిర్వహించారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, హిందూ బంధువుల ఐక్యతతో గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో హిందూ సమ్మేళన కార్యక్రమం న్యూ బోయిన్పల్లిలో హిందూ సమ్మేళన నిర్వాహక సమితి న్యూ బోయిన్పల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడి 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ప్రధాన ఉద్దేశం. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మతా భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవా గుణం వంటి వాటిని వికసింపచేసేందుకు హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం 30/5/2026 సాయంత్రం 6 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం జయానగర్ కాలనీ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీమాన్ భైలూర్ యోగేష్ ప్రభు స్వామీజీ ఆధ్యాత్మికవేత్త మరియు ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు, ముఖ్య వక్తలు ముడుపు యాదిరెడ్డి, ముడికొండ సుష్మాజీ పాల్గొని హిందూ సమ్మేళన విశిష్టత తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహక సభ్యులు ఏర్పాటు చేసిన పలు భక్తి, సాంస్కృతిక, కూచిపూడి, గోమాత యొక్క ప్రాముఖ్యత, శివస్మరణ, రామనామ నృత్యాలతో చిన్నారుల ప్రదర్శన అందరినీ ఉత్తేజపరిచింది. కార్యక్రమ అనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ టింకుగౌడ్, చంపన ప్రతాప్, బానుక మల్లికార్జున్, డాక్టర్ చామకూర ప్రీతిరెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ మన్నపోయిన నాగరాజ్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 45 డిగ్రీల టెంపరేచర్ అండి బయట. ఈరోజు రోహిణి కార్త మొదలైంది సార్. కేరళలో మాన్సూన్ కనీసం వారం క్రితం రావాల్సింది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల జనవరి 1st వీక్లో వస్తుంది అంటున్నారు. ఈ ఎండలు ఇంకా తాపంలో మనం తట్టుకుంటున్నాము. ఇందులోపల ఇంతమంది కార్యకర్తలు ఈ ఎండలో కూర్చొని ఒక కార్యక్రమానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు హిందూ సమ్మేళనం. 45 డిగ్రీల టెంపరేచర్లో ఒక నెల రోజుల నుంచి వాళ్ళు కార్యక్రమం గురించి ప్లానింగ్ చేస్తున్నారు. పొద్దున్నుంచి ఇక్కడ ఈ డయాస్ దగ్గర ఈ ఎండల్లో పడి కార్యక్రమ నిర్వహణ కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? హిందువులందరినీ ఒక చోట చేర్చి ఏ కారణం వల్ల ఇలాంటి కార్యక్రమం యొక్క అవసరం ఉంది అసలు? ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవచ్చు కదా. హిందువులందరినీ ఒక చోట చేర్చి హిందూ సమ్మేళనం పేరుతో కార్యక్రమ నిర్వహణ ఎందుకు చేయాలి అంటే, ఈరోజు ప్రపంచం మొత్తము హిందువుల కేసు చూస్తోంది. మనం మర్చిపోతున్నాము, మన గొప్పతనాన్ని మనం ఎక్కడో మర్చిపోతున్నాం, కానీ ప్రపంచం చూస్తోంది. ఎందుకంటే ప్రపంచానికి విశ్వశాంతికి కావాల్సిన సంస్కారాలని హిందువులు ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అని అమెరికా అధ్యక్షుడు ఉన్నాడండి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు ఇరాన్ యుద్ధంతో జరుగుతున్నప్పుడు, ఈ మొత్తము జాతిని నాశనం చేసేస్తాను నేను అన్నాడు. భారతదేశంలో వినేది ఏంటంటే, నువ్వు నలుగురిని మంచిగా చూద్దాము, నలుగురిని పెంచుకుంటూ వెళ్దాము, అందరినీ కలుపుకుంటూ వెళ్దాము, ఇట్లాంటి మాటలే వింటాము. అహింసా పరమో ధర్మ సత్యమేవ జయతే కృణ్వంతో విశ్వమార్యం ఆనో భద్రాహ క్రతువో ఎంతు విశ్వతః. ఇవన్నీ మన భారతదేశంలో ఇచ్చిన, హిందువులు ఇచ్చిన, విశ్వానికి ఇచ్చిన సందేశాలు. అంటే అర్థం ఏంటి? అహింస చేయొద్దు, సత్యమే మాట్లాడండి. ఎత్ర నార్యంసు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ ఆ దేశంలో అక్కడ దేవతలు నివసిస్తారు. కాబట్టి అట్లాగే ఉండాలి మనం. ఇట్లాంటి విశ్వశాంతికి కావాల్సిన సంస్కారాలను ఇస్తున్న హిందువులు ఉన్న సనాతన ధర్మాన్ని గౌరవించకుండా తుడిచిపెట్టేస్తాము అని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు, అతని పేరు ఉదయనిధి స్టాలిన్, అతను అన్నాడు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేద్దాము అని. అందుకోసమని ఈరోజు ఏ సనాతన ధర్మాన్ని తుడిచిపెడదాము అని
భారతదేశంలోనే అంటున్నారో ఆ సనాతన ధర్మాన్ని తిరిగి కలిపి మనం అందరం కలిసి దాన్ని పైకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కాలం భగవంతుడి స్వరూపం. గడిచిన సమయం మళ్ళీ కోట్లు ఇస్తా అన్నా రాదు. అనుకోకుండా గురుగారికి బాగా దక్షిణ ఇచ్చారంటండి. గురుగారు దాన్ని తీసుకెళ్ళి దిండు కింద పెట్టి పడుకున్నారంటండి. గురుగారితో పాటు ఒక దొంగ కూడా వెళ్ళాడంటండి, ఎట్లయినా డబ్బులు తెచ్చుకోవాలి అని. ఆయన పక్కనే ఒక దిండేసి ఆయన కూడా పడుకున్నాడంటండి. రాత్రి గురువుగారు బాత్రూమ్కి వెళ్ళారంటండి. ఈ దొంగ మెల్లగా దిండు లేపి చూశాడంటండి, కానీ డబ్బులు కనబడట్లేదంటండి. ఆశ్చర్యపోయాడంటండి. ఉదయం లేవగానే గురుగారు కాలు మొక్కాడంటండి. గురుగారు నేను దొంగనండి, మీరు రాత్రి దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారండి, మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు చూస్తే డబ్బులు కనబడట్లేదు అని అడిగారంట. అప్పుడు ఆ గురుగారు చెప్పారంట, అయ్యా నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు కదయ్యా, నా డబ్బులు నీ దిండు కింద పెట్టినానయ్యా, నువ్వు నా దిండు కింద ఎదుగుతున్నావయ్యా అన్నాడు. సంకల పిల్లని పెట్టుకొని తల్లి ఊరంతా వెతుకుతుందంటండి. మనం కూడా అంతేనండి. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా అందరూ ఎదగాలి, ఈ మానవ జన్మ సార్థకం కావాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం పెడుతుంది. హిందువులం అందరం కలవాలి, ఆ భగవంతుడికి మనం అందరం బంధువులని తెలుసుకోవాలన్నమాట. చాలామంది ఉదయం లేస్తే బ్రెడ్ గురించి ఆలోచిస్తారైతే, రాత్రి అయితే బెడ్ గురించి ఆలోచిస్తారండి. నేను బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించేదండి. ఈ బ్లడ్ని దేశం గురించి ఎవరైతే ధారపోసారో అలాంటి మహానుభావుల చరిత్ర చదువుతూ పెరిగిన వ్యక్తిని కాబట్టి పిల్లలకు అలాంటి మహానుభావుల చరిత్రని అందించాల్సి ఉంది. పిల్లలు తల్లులకు చెప్పాలి అన్నమాట. ఆ దశగా మీరందరూ సాగుతూ ఈ మానవ జన్మని మీరు సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన హిందూ సమ్మేళన కార్యకర్తలందరినీ అభినందిస్తూ మీరు 100 సంవత్సరాలు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముగిచ్చేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చేతులు ఉన్న వాళ్ళందరూ. హిందూ సమ్మేళన కార్యకర్తలందరి గురించి చప్పట్లు కొట్టాలి. మధ్యలో దోమలు వచ్చినా కూడా చచ్చిపోతాయండి, ప్రాక్టీస్ అవ్వాలి. నవరాత్రులు అమ్మవారి పూజ చేశారండి మీరందరూ? ఎంతమంది చేశారండి? ఎన్ని చేతులు అమ్మవారికి? 8. సంతోషం. అమ్మవారి చేతిలో మొబైల్ ఉందండి? ఏముంది? శస్త్రము శాస్త్రము. కాబట్టి భారతీయులకు శస్త్రము శాస్త్రము చాలా ఎక్కువ తినమని ఒక నోరు ఇచ్చాడండి, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చారు. తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుందన్నమాట. ఎవరు చెప్పినా కూడా 2 చెవులు పెద్దగా చేసి శ్రద్ధగా ఒక్కరోజు వినండి. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్. పిల్లవాడు మీలాగా హుషారంట. పూరి జగన్నాథ్ అంటారు, పిల్లవాడు పూరి అని రాశాడంట. వెనక వాడికి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైనా 2 100 వేసేసింది. మన జీవితం అంతా కాపీ కొడుతుంటామండి. ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, ఫస్ట్ పక్కింట్లో తొంగి చూస్తామండి, అక్కడ కూడా పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంటండి. వచ్చి ఆమెను అడిగాడంట, అమ్మ ఏమైనా కావాలి అంటే కోరుకోమని. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికి వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏమి కావాలో కోరుకోమన్నా కూడా మన సమస్యకు పక్కిళ్ళు కారణం. అప్పుడు దేవుడు చెప్పాడంటండి, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా అని. ఆమె ఏమి కోరుకున్న స్వామి అని. నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏమి కోరుకున్న స్వామి అని. ఏం లేదమ్మా, నీకేమిచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. ఈమె ఆలోచన స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు అడిగాననుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాననుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. మంచి పట్టు చీర అడిగాననుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాది 1 కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయని. అది కాకూడదు. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతాం, అది కూడా హిందువుగా పుడతాం. మనం ఎవరిని హింసించే వాళ్ళం కాదు. హిందూ అంటే హింసకు దూరంగా ఉండేవాడు, హంసలాగా జీవితం గడిపేవాడు హిందూ అన్నమాట. గర్వపడాలి, మనం హిందూగా పుట్టినందుకు గర్వపడాలన్నమాట.
జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారతమాత కోసం బ్రతుకుతున్నాను అనమాట. ఒక మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టాం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే పుడతాం. అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళలో డు, ఈ 4 కలిస్తేనే మానవుడండి. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలన్నమాట. 100 పనులు మానేసి భోజనం చేయాలంటండి, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అన్నమాట. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు నా తెల్లబడుతున్నాయంటే చావుకి దగ్గరకు వస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం అన్నమాట. చిన్నప్పుడు మీరు ABCD అని చదువుకొని ఉంటారండి. ఏ అంటే ఆత్మ అండి, బి అంటే బర్త్, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్, ఈ అంటే ఈశ్వరుడు అన్నమాట. ఈ బికి డికి మధ్యలో, పుట్టుక చావుకు మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే ఒక అవకాశం భగవంతుడు మన అందరికీ ఇచ్చాడనమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెబుతుందంట. అందరం పోయేవాళ్ళమే. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే కలియుగంలో అందరూ ఆ భగవంతుడి నామస్మరణం చేయాలి. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటండి. ముందు రోజు డ్యాన్స్ ప్రోగ్రాం బాగా జరుగుతుందంటండి. సడన్గా యమధర్మరాజు వచ్చేసాడంట. స్వామి పెళ్ళి రేపండి, ఈరోజే వచ్చేసారేంటి స్వామి అని అడిగారంట. ఏం లేదయ్యా, నాకు ఒక లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో మొదటి పేరు నీదే ఉంది, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నారంట. ఏం స్వామి పొద్దున్నే నా పెళ్ళి అండి, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంట. నాకెవరు ఫోన్ ఇప్పిస్తలేరంటే, స్వామి బోయినపల్లి మార్కెట్లో 5G ఫోన్ అండి, కొత్తది చాలా బాగుంటుందండి, తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంట. టీ అంటే ఏంటి అని అడిగారంటండి. నీలోఫర్ చాయ్ స్వామి, చాలా బాగుంటుంది, తాగి చూడండి అన్నాడంటండి. చాయ్ తీసుకొచ్చి యమధర్మరాజుకి ఇచ్చాడంటండి. ఈ కుర్రవాడికి నిద్ర మాత్రలు మింగే అలవాటు ఉందంటండి. 3 మాత్రలు కూడా దాంట్లో వేసి ఇచ్చేసాడంటండి. యమధర్మరాజు నిద్రపోయాడంటండి. ఆ లిస్టు పట్టుకొని బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని ఆయన పేరు పైన ఉంది కదా దాని కింద పెట్టాడంటండి. వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చే వరకు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంట. అయ్యా నరకంలో చాలా టెన్షన్గా ఉంటుందయ్యా, నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావు ఆ నీలోఫర్ చాయ్. మనిషి జన్మ దేనికోసం ఎవరైనా చెప్తారండి? చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడండి, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ, పువ్వుల్లో సుహాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుణం, చెరుకులో తీయదనం ఉందంట. ఈ 5 ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. అందుకే మనిషి జన్మ అన్నమాట. 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ సార్థకం కావాలి. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి. భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంటండి. మనిషిగా పుట్టించాను, ఏం కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు లేచి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళి అడవిలో కూర్చున్నాడంటండి. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంటండి. అక్కడ కూడా వద్దని వెళ్ళి సముద్రంలో కూర్చున్నాడంటండి. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలుపెట్టారండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంటండి, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడంటండి. కాబట్టి ఆ మనలో ఉన్న భగవత్ తత్వాన్ని తెలుసుకుంటే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులండి. కనిపించని దేవుడి కన్నా కనిపించిన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులు. చనిపోయిన తర్వాత పిండాలు పెట్టే భారతీయులం అండి. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఇంత అన్నం పెట్టగలిగితే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా, కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అన్నమాట.
కుర్రవాడు కార్యక్రమం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంటండి. 7వ రోజు గురుగారు పిలిచి అడిగారంట, ఏమో మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషము అని. గురుగారు నాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ కడుపుతోనుందండి, ఇంటికి భోజనానికి వెళ్తున్నా అన్నాడంటండి. మీ ఆవిడ అంటే అంత ప్రేమనయ్యా అని అడిగారంటండి. అవును స్వామి అన్నాడంట. చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకు అని గురుగారు నంబర్ తీసుకున్నాడంటండి. అబ్బాయికి ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. పాలు తాగంగానే అబ్బాయి స్పృహ కోల్పోయాడండి, చావలేదండి, బతికే ఉన్నాడు. అయినా గురుగారు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా మీ ఆయన చనిపోయారు వస్తారా అని. తక్కువని కారు ఎక్కి వచ్చి ఏడుస్తుందంటండి. ఎంతసేపు ఏడుస్తామండి? గంట, 2 గంటలు, 3 గంటలు, వాళ్ళ ఓపిక. 3 గంటల తర్వాత గురుగారు అమ్మాయికి చెప్పారంట, అమ్మా నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, నువ్వు ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుందమ్మా, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు తాగని అమ్మాయికి ఇచ్చారంటండి. అమ్మాయి తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంటండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయారమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని. తక్కువని సగంలోనే ఆపేసిందంటండి పాలు తాగడం. గురుగారు కడుపుతోనే ఉన్నాను కదండి, నాకు ఒక బిడ్డను చూడాలని కోరుకుందండి, మా అత్తగారు ఇంట్లో ఫ్రీగా ఉన్నారండి, ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అన్నారంటండి. పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో ఒక మన్మణ్ణి చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన కూడా ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని. పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మరాల్ని చూడాలని కోరికండి, మా కొడుకు ఒక వెదవండి, వీడు ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇచ్చేయండి అన్నారంట. ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన అన్నాడంటండి, పిల్లల్ని వెధవ అని తిడుతుంటామండి, మనం వెధవలం కాదండి, మనం వేదాలకు వారసులం అనేది మర్చిపోయామన్నమాట. కానీ కొంచెం కుర్రవాడు బాగా హుషారంట. ఆయన అన్నాడంట, స్వామి మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయండి, మీలాంటి గురువులు ఏ సంబంధాలు పెట్టుకోరని విన్నానండి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అన్నాడంట వాడు. అంటే పోతే గురువు పోని నేను బాగుండాలి అని, నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది. కుర్రవాడు ఊర్లో వెళ్తున్నాడంట, కుక్క ఫ్యామిలీ అటాచ్ ఉండేదండి, ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి, కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారండి. అందరినీ మనవాళ్ళుగా భావించాలి, ఆ భావన తగ్గిపోతుంది. దయచేసి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. దేశ పరిస్థితి బాగా లేదు, ఆ దిశగా మనం అందరం సాగాలి. అనుకోకుండా చాలామందికి ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి. న్యూ బోయిన్పల్లిలో హిందూ సమ్మేళనం జరుగుతుందంటండి. కుర్రవాడు వెనకాల వెళ్ళి నోరు తెరిచి పడుకున్నాడంటండి. అటు నుంచి ఒక పాము వెళ్తుందంటండి, తన పుట్ట అనుకొని నోట్లో వెళ్ళిపోయిందంటండి. ఇక్కడ ఉన్న 4 కార్యకర్తలు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. డాక్టర్ గారు న్యూ బోయిన్పల్లి హిందూ సమ్మేళనం జరుగుతుందండి, కార్యక్రమానికి వచ్చాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నాడంట. ఇంతేనా అండి అన్నాడంట. ఫస్ట్ శనగలు తినమన్నాడంటండి, తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారంటండి. 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేయమన్నాడంటండి. హాయిగా తినేసాడంటండి. ఇంటికి వెళ్ళిపోయి రేపు సాయంత్రం మళ్ళీ 5 గంటలకు రమ్మన్నారంటండి. మళ్ళీ 5 గంటలకు వచ్చాడంటండి. మళ్ళీ డాక్టర్ గారు శనగలు పుల్లారెడ్డి స్వీట్ ఇచ్చారంటండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు అనుకున్నారంట డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీట్ పట్టుకోరంటాడని వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళాడంటండి. కూర్చొని ఫస్ట్ శనగలు తిన్నాడంటండి, ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడని తినబోయాడంటండి. డాక్టర్ గారు అన్నారంటండి, 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంటండి. ఎందుకు డాక్టర్ గారు అని అడిగారంట. 10 నిమిషాలు ఆగు అన్నాడంట. ఈయన 10 నిమిషాలు ఆగాడంటండి. పాము మెల్లగా బయటకు వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటకు వచ్చిందంటండి. డాక్టర్ గారు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారంటండి. మీ జీవితం సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాము. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం అన్నమాట. చిన్నప్పుడు మీరు ABCD అని చదువుకొని ఉంటారండి. ఏ అంటే ఆత్మ అండి, బి అంటే బర్త్, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్, ఈ అంటే ఈశ్వరుడు అనమాట. ఈ బికి డికి మధ్యలో, పుట్టుక చావుకు మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే ఒక అవకాశం భగవంతుడు మన అందరికి ఇచ్చాడనమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా,
కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెబుతుందంట. అందరం పోయేవాళ్ళమే. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే కలియుగంలో అందరూ ఆ భగవంతుడి నామస్మరణం చేయాలి. అది మీరు పుట్టినప్పుడే డిసైడెడ్ అండి. అయినా భయపడి ఎన్ని రోజులు బతుకుతారండి? ఎంతమంది భగవద్గీత చదువుతారండి? ఇక్కడ చేతులు ఉన్నవాళ్ళు లేపండి. 1 2 3 4 5 10 చేతులు లేచారు. ఎంతమంది భోజనం చేస్తారండి ఇక్కడ? అందరు చేస్తారా అండి? ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. మన ఒంట్లో నుంచి భయం వెళ్ళాలి. ఈ చావు మీద మనం విజయం సంపాదించాలంటే అందరూ ఆ భగవద్గీత చదవాలండి. కులమతాల మధ్యలో విడిపోయి ఉందామండి, తగ్గించుకోవాలి. మనం అందరం భారతీయులమన్న భావన మనలో రావాలి. కులం ఏదని ఎవరైనా అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మభక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఆ దిశగా మనం అందరం సాగాలి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు న్యూ బోయిన్పల్లిలో హిందూ సమ్మేళన సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరిగింది. కాబట్టి ప్రతి మానవుడు ఉదయం లేస్తే టీ గురించి ఆలోచిస్తూ అంటాడు. నేను అంటాను, ట్రీ గురించి ఆలోచించండి. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలన్నమాట. కాబట్టి దయచేసి బిల్డింగ్ కడుతూ ఉన్నాము, నివాసాలు పెద్ద పెద్ద పెరుగుతున్నాయి, కానీ మనసు పెద్దగా చేసుకోవాలి. అందరినీ మనవాళ్ళుగా భావించాలన్నమాట. టీ షుగర్లెస్ అయిందంట, టైర్ ట్యూబ్లెస్ అయిందంట, ఫుడ్ టేస్ట్లెస్ అయిందంట, డ్రెస్ స్లీవ్లెస్ అయిందంట, పోలీస్ క్లూలెస్ అయిందంట, ఎడ్యుకేషన్ మోరల్ లెస్ అయింది, ధర్మ ప్రాక్టీస్ లెస్ అయిందనమాట. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకుంటూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అన్నారు. మన పూర్వీకులు ఎవరు చెప్పినా కూడా ఆ ధర్మం గురించి చెప్పారు. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అన్నారు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదే. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేది కాదంట. చలే చలేచో సంసారో, సంసారం కూడా ఉండేది కాదంట. ధర్మో ఏకో నిశ్చల అన్నారు. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకోవాలి. అందరూ భగవద్గీత చదవాలి. భగవద్గీతలో మొదటి శ్లోకం కూడా అదే అనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూసవ మామక పాండవ చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు అనమాట, నా పిల్లలు పాండవుల పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది అని. అదే ధృతరాష్ట్రుడు అందరూ నా పిల్లలు అనుకున్నారు అనుకోండి, మనకు మహాభారతం లేదు. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. కాబట్టి దయచేసి ఆ ప్రకృతి గురించి అందరూ ఆలోచించాలి. ఫ్లిప్కార్ట్ వాడు అడ్రస్ మర్చిపోవచ్చు, అమెజాన్ వాడు అడ్రస్ మర్చిపోవచ్చు, పోస్ట్ మ్యాన్ అడ్రస్ మర్చిపోవచ్చు, కానీ మీ కర్మ అడ్రస్ మర్చిపోవద్దు. కాబట్టి అందరం మంచి పని చేద్దాం, ఆ మంచిని 10 మందికి చెప్దాం. ఇందులో అందరం సంఘటితమై ఈ దేశం గురించి పోరాడదాం. భారత్ మాతాకి జై. ఇప్పుడున్న పరిస్థితులలో ధర్మం అనేది నశించింది. ఎందుకంటే ఉదాహరణ, రోడ్ల మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదా ఇంకేదైనా పాటించండి అంటే పాటించడం లేదు, ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇది కలికాలానికి నిదర్శనం. కలికాలం అంటారండి చాలామంది. నేనేందంటానంటే సూర్యుడు మారలే, చంద్రుడు మారలే,
देख तेरे संसार की हालत क्या हो गया भगवान, कितना बदल गया इंसान, सूरज न बदला चांद न बदला. సూర్యుడు చంద్రుడు మారలేదండి, మారాల్సింది మనమే అన్నమాట. ఉద్ధరేద్ ఆత్మనో ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మయవ హి బంధు ఆత్మయవ హి రిపు ఆత్మన అంటుంది. నిన్నెవరు ఉద్ధరించారయ్యా, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి కలికాలంలో ఏంటంటే 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలి. అందరూ ఆ భగవంతుడి నామస్మరణం చేద్దాం. స్మరణంలో మర్చిపోతే మరణం అన్నమాట. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉంది, ఇంకా దాన్ని నల్లగా చేసుకుంటూ కూర్చోవడం కాదు. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఆ ధర్మం ఇంపార్టెంట్. తల్లి వడి బడి గుడి, ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక వడి బడి బాగుందే కాబట్టే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు పుట్టాడనమాట. కాబట్టి ప్రతి తల్లులు వాళ్ళ పిల్లలకు సంస్కారం ఇలా చిన్నప్పుడు ఎప్పుడైనా మన జాతరకు తీసుకెళ్ళామనుకోండి, నాన్న కారు కావాలి అంటారు. కారు ఇప్పేయలేదనుకోండి, వాడు కొంచెం సేపు ఏడుస్తాడండి. మా లాంటి వాళ్ళం కారం తింటే ఏడుస్తామండి. పిల్లలకు సంస్కారం ఇవ్వలేదనుకోండి, తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పిల్లలకు ఇవ్వాల్సింది డబ్బులు, చేతిలో మొబైల్ కాదు, ఆ సంస్కారాన్ని అందిస్తే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ దిశగా మనం అందరం సాగాలి. మనమందరం భారతీయులం. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుందన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా ఆ మంత్ర జపాన్ని చేసుకుంటూ ఈ మానవ జన్మ సార్థకం చేసుకుందాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారములు. మీకు తెలిసిందే, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయినందుకు 1,00,000 మీటింగ్లు పెట్టాలని ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు బోయిన్పల్లి హిందువులు కులాలకు అతీతంగా, కులం అంటే మనం హిందువులం ఐక్యత ఉండాలి. హిందువులను రాబోయే కాలానికి కూడా మన హిందువుల సంఖ్య తగ్గుతుంది. హిందువుల ఐక్యతంగా ఉంటే హిందువుల పండుగలు అన్నీ బాగా చేసుకోవచ్చని ఇది అదొక మంచి కార్యక్రమాన్ని చేపట్టాము. అందరూ కూడా, అందరు రాజకీయ నాయకులు, చిన్నలు పెద్దలు, మహిళలు అందరూ కూడా సహకరించి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి ఒక్క అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.